వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు యోబుతో ఎంత చక్కటి మాటలతో ప్రత్యుత్తరం ఇస్తూ యోబు 38వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని వేసిన వాడి ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కుమారులు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు వాళ్ళు అందరూ అక్కడ ఉన్నప్పుడు ఆ పరిచర్య చేయడానికి దేవుడు దేవదూతలను ఎన్నుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు వీళ్ళందరూ కూడా పని చేసిందంట. దేవుడు పని చేయడానికి దేవదూతలని అరేంజ్ చేసిందంట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అక్కడ ఎంత చక్కగా పరిచారకులు వాళ్ళు ఎవరంటారు? దేవునికి పని చేసే వాళ్ళు. దేవుడికి స్తోత్రం. దేవదూతలందరూ దేవుడి కొరకు సిద్ధపడ్డారు. నీ కొరకు నా కొరకు కూడా సిద్ధం. ఎందుకు? ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం కాబట్టి, ఆయన ఒక సహోదరులం కాబట్టి, ఆయన శిష్యులం కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు కూడా సిద్ధపరిచిండంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవుడికి స్తోత్రం. దేవుడు నీ కొరకు నా కొరకు పరిచారం చేస్తున్న మనకి పరిచర్య చేయడానికి వాళ్ళని సిద్ధపరిచిందట. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే 2వ రాజులు 19వ అధ్యాయము 35వ వచనంలో వాళ్ళు అక్కడున్న ప్రతి పరిస్థితికి ఎంతగానో ఆందోళన చెందే టైంలో దేవాది దేవుడు వాళ్ళకి ఒక గొప్ప రక్షణను అనుగ్రహించుడు. 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషారు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు? దేవదూతలు అక్కడ పనిచేస్తున్నాయి. దేవుని దూతలు అక్కడ పనిచేసి బయలుదేరి నీ ప్రతి పరిస్థితికి కావాల్సిన ప్రతి వాటికి నువ్వు ఆనుకున్నప్పుడు, దేవా నాకు ఈ పని కావాలి, దేవా నాకు ఇది అవసరం, దేవా నాకు ఇది తీసుకురా అంటే దేవుడు అరేంజ్ చేస్తాడు. ఆ ఒక అట్మాస్ఫియర్ అంతా కూడా నీకు అనుకూలంగా పెడతాడు. నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు, నువ్వు ఆయన దగ్గర ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ అంతా అనుకూలంగా పెట్టి దాంట్లో నిన్ను నిలబెడతాడు. ఎందుకు అంటే నువ్వు చేస్తున్న పనే ఆయన కొరకు కాబట్టి, ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన ద్వారా ఉన్నావు కాబట్టి, ఆయనతో చేస్తున్నావు కాబట్టి, ఆయనే సమస్త బాధ్యత తీసుకొని నీకు యజమానుడు, ఒక తండ్రి, ఒక దేవుడుగా, దేవుడికి మహిమ కలుగును గాక. నీకు పరిచారకులని దేవుడు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చేస్తున్న ప్రతి పని నా జీవితంలో శాశ్వతమైంది. ఈ శాశ్వతం మొదలుకొని శాశ్వతం వరకు తండ్రి ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగంలో కూడా నీ పిల్లలకి నా పిల్లలకి గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహించండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. గొప్పది అద్భుతకర ఆశ్చర్యకరునికి స్తుతులు చెల్లిస్తాం. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప దయచేయండి. అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. అబ్రహ్మ సంతానంగా నిలబెట్టండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.